ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి మా పరిశోధన స్థానం నుండి వరంగల్ వరి 1246 అనే స్వల్పకాలిక వరి వంగడాన్ని రాష్ట్ర రకాల విత్తన విడుదల కమిటీ ద్వారా ఆమోదించబడి రాష్ట్ర రైతాంగానికి తెలంగాణ రాష్ట్రానికి విడుదల చేయడం జరిగింది. ఈ రకం యొక్క ముఖ్య లక్షణాలు చూసినట్లయితే ఇది 125 నుంచి 130 రోజులకు చేతికొచ్చే పంట కాలాన్ని కలిగి ఉండడమే కాకుండా అధిక దిగుబడిని ఇచ్చేటువంటి స్వల్పకాలిక వరి వంగడం, ఎకరానికి సుమారుగా 28 నుంచి 32 క్వింటాల దిగుబడి ఇచ్చేటువంటి రకంగా దీన్ని గుర్తించడం జరిగింది. ఇక దీని యొక్క చీడపీడల విషయానికి వచ్చినట్లయితే కంకినల్లిని సమర్థవంతంగా తట్టుకోవడమే కాకుండా అదేవిధంగా కొంతమేర పొట్టకుళ్ళు తెగులు మరియు గింజమచ్చ తెగులను కూడా కొంతమేర తట్టుకొని మనకు అధిక దిగుబడి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇక నాణ్యత విషయానికి వచ్చినట్లయితే దీని యొక్క పూర్తి బియ్యం శాతం చూస్తున్నట్లయితే 64.8% దీన్ని నిర్ధారించడం జరిగింది. అదేవిధంగా దీనికి ఉన్నటువంటి అన్నం నాణ్యత గుణాలు కానీ, అమైలోస్ కంటెంట్ కానీ, అదేవిధంగా మనకు జెల్ కన్సిస్టెన్సీ ఇవన్నీ కూడా అనుకున్న విధంగా మనకు నిర్దేశితంగా ఉన్నటువంటి ప్రమాణాలకు అనుగుణంగా ఈ రకంలో ఉండడం వల్ల దీనికి మంచి అన్నం నాణ్యత కలిగినటువంటి గుణాలు ఉండడం జరిగింది. కనుక రైతాంగం ఈ రకం కనుక వేసుకున్నట్లయితే అధిక దిగుబడి పొందడానికి ఆస్కారం ఉంటుంది. జేజీఎల్ 33124 అనే రకము జగిత్యాల వరి 33124 అనే పేరుతోటి తెలంగాణ రాష్ట్రానికి 2024 సంవత్సరంలో స్టేట్ వెరైటల్ రిలీజ్ కమిటీ ద్వారా విడుదల చేయబడిన రకం. ఇది సన్నగింజ రకము. దాదాపు 130 నుంచి 140 రోజుల్లో పంట చేతికి వచ్చే మధ్యకాలిక రకం. గింజ బీపీటీ 5204ను పోలి మంచి అన్నం నాణ్యతను కలిగి ఉంటుంది. కాండం గట్టిగా ఉండి చేను మీద పడిపోదు. అదేవిధంగా ఇది దాదాపు 65% నిండు బియ్యంతో ఎకరానికి 30 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. అదేవిధంగా ఈ తెగుళ్ళు కానీ పురుగులు కానీ చూసుకున్నట్లయితే ఈ రకము దోమని, కంకినల్లిని, అగ్గి తెగుల్ని, అదేవిధంగా పొట్టకుళ్ళు తెగుల్ని కొంతవరకు తట్టుకుంటుంది. 2024 సంవత్సరంలో జేజల్ 28639 అనే రకం కూడా ఈ స్టేట్ వెరైటల్ రిలీజ్ కమిటీ ద్వారా 2024లో విడుదల కాబడింది. ఇది దొడ్డు గింజ రకము, అంటే MTU 1010 పోలు ఉంటుంది. ఇది స్వల్పకాలిక రకం, అంటే 2 కాలాలకి అనుకూలమైన రకం. ఇది వానాకాలానికి అదేవిధంగా యాసంగికి అనుకూలమైన రకం. వానాకాలంలో దాదాపు 120 నుంచి 125 రోజుల పంట చేతికి వస్తుంది. యాసంగిలో దాదాపు 130 నుంచి 140 రోజుల్లో పంట చేతికి వస్తుంది. దాదాపు 60% నిండు బియ్యంతో ఎకరానికి 32 నుంచి 34 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. అగ్గి తెగులను కానివ్వండి, కంకినెల్లను కానివ్వండి, అదేవిధంగా పొట్టకుళ్ళు తెగులు, దోమని, బ్యాక్టీరియా ఎండాకు తెగుల్ని కొంతవరకు తట్టుకుంటుంది. మధ్యస్థ అమైలోస్ కంటెంట్తో మంచి అన్నం నాణ్యతను కూడా కలిగి ఉంటుంది. వరి 6251 అనే రకం వ్యవసాయ పరిశోధన స్థానం కంపాసాగర్ నందు అభివృద్ధి చేయడం జరిగినది. ఈ రకం ఇటీవల 2024లో రాష్ట్ర రకాల విడుదల కమిటీ ద్వారా విడుదల చేయడం జరిగినది. ఈ రకం MTU 1010 మరియు చిట్టి ముత్యాలను సంకరపరచడం ద్వారా అభివృద్ధి చేయబడినది. ఈ రకం స్వల్పకాలిక అధిక దిగుబడినిచ్చే రకంగా గుర్తించబడినది. దిగుబడి సామర్థ్యం చూసినట్లయితే ఎకరానికి 32 క్వింటాల వరకు దిగుబడి కలిగి ఉంటుంది. అదేవిధంగా కాల పరిమితి, అంటే పంటకాలం 15 రోజులనే పూర్తి చేసుకోవడం వల్ల సాగుకి ఆలస్యమైన ప్రాంతాల్లో కూడా రైతాంగాన్ని ఈ రకాన్ని ఎంపిక చేసుకోవచ్చు. అదేవిధంగా మధ్యస్థ ఎత్తు పెరగడం వల్ల గాలి వాన కూడా పడిపోయిన రకం. వానకాలం మరియు యాసంగి కూడా అనువైన రకంగా చెప్పుకోవచ్చు. ఈ రకం వచ్చేసి మనకి 60% వరకు బియ్యం రికవరీ కలిగి ఉంటుంది. అదేవిధంగా మనకి ఉల్లికోడు, దోమపోటు, మడివేపులు కొంతవరకు తట్టుకుంటుంది. చౌడి నెలల్లో కూడా మనం ఈ రకాన్ని సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ రకం యొక్క గింజ మధ్యస్థ సన్నంగా ఉండి అన్నం నాణ్యత మరియు రుచి బాగుంటుంది. తక్కువ కాల పరిమితితో అధిక దిగుబడి. రుద్రూరు పరిశోధన స్థానం నుండి RDR 1200 అనేటువంటి రకము 2024లో విడుదల చేయడం జరిగింది. RDR 1200 అంటే రుద్రూరు వరి 1200. ఈ రకము మధ్యకాలిక రకము. తెలంగాణలోని అన్ని ప్రాంతాలలో వానాకాలానికి అనువైనటువంటి వరి రకము. ఈ రకము అనేది జగిత్యాల సాంబ JGL 3844, నెల్లూరు మషూరి NLR 33449 అనేటువంటి 2 రకాలను సంకరణం చేయడం ద్వారా ఏర్పడినటువంటి రకము. ఈ రకము మధ్యకాలిక రకము. 130 నుంచి 135 రోజుల పంట కాలం కలిగి ఉంటుంది. ఈ రకం యొక్క గింజను చూసుకున్నట్లయితే ఇది సన్న గింజ రకము. దీని యొక్క పొడవు వెడల్పు చూసుకున్నట్లయితే 3.25 mm
కలిగి ఉంటుంది. ఈ రకం యొక్క హెడ్ రైస్ రికవరీ గనుక చూసుకున్నట్లయితే 65.2% ఉంటుంది. 20.8% అమైలోజ్ కంటెంట్ ఉండి, మధ్యస్థ అమైలోజ్ కంటెంట్ ఉండడం వల్ల అన్నం నాణ్యత అనేది బాగుంటుంది. ఈ రకము సుడిదోమను, కంకినల్లిని మరియు ఉల్లికోడును తట్టుకుంటుంది. దాంతో పాటుగా అగ్గి తెగులును, మెడవిరుపు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. ఆర్‌డీఆర్ 1162 ఈ రకాన్ని రుద్రూరు వరి 1162 అంటాము. ఈ రకాన్ని అనేది తెలంగాణలోని అన్ని ప్రాంతాల లోపల 2 కాలాలకు అనువైనటువంటి వరి రకము. వానాకాలంలో ఇది స్వల్పకాలిక రకము. 120-125 రోజుల పంటకాలం కలిగి ఉంటుంది. యాసంగి చూసుకున్నట్లయితే 130-135 రోజుల పంటకాలం కలిగి ఉంటుంది. ఈ రకము మనకి ప్రాణహిత జేజీఎల్ 11727, ప్రత్యుమ్న జేజీఎల్ 17004 అనేటువంటి 2 రకాలను సంకరం చేయడం ద్వారా అభివృద్ధి చెందినటువంటి రకము. ఈ రకం యొక్క గింజను గనుక చూసుకున్నట్లయితే 3.64 గింజ కలిగి ఉంటుంది. ఇది సన్న గింజ రకము. ఈ రకం యొక్క హెడ్ రైస్ రికవరీ చూసుకున్నట్లయితే 66.2% హెడ్ రైస్ రికవరీ ఉంటుంది. అంటే తక్కువ నూక శాతం కలిగి ఉంటుంది. మధ్యస్థ అమైలోజ్ కంటెంట్‌తో ఉండి అన్నము నాణ్యత అనేది చాలా బాగుంటుంది. ఈ రకము 3 సంవత్సరాల సిరిసంచి దశను పూర్తి చేసుకొని 2024లో విడుదల చేయడం జరిగింది. ఈ 3 సంవత్సరాల సిరిసంచి దశలో ఈ రకము 6,696 కిలోలు ఒక హెక్టార్‌కి సగటు దిగుబడిని నమోదు చేయడం జరిగింది. వాడుకలో ఉన్నటువంటి చెక్కు రకాలతో గనుక పోల్చుకున్నట్లయితే ఈ రకము 99.5% అధిక దిగుబడిని నమోదు చేసింది. ఆర్‌డీఆర్ 1162 అనేటువంటి రకము కొంతవరకు ఉల్లికోడును తట్టుకుంటుంది. అంతేగాకుండా మెడవిరుపు తెగులును, అగ్గి తెగులును, కంకినల్లిని కూడా తట్టుకుంటుంది. డిహెచ్ఎం 182, రాజేంద్రనగర్ మక్క 182 అనే రకాన్ని 2024లో విడుదల చేయడం జరిగింది. ఇది ఏకసంకర రకము. మనకి కాలపరిమితి వచ్చేసి 100 నుంచి 105 రోజుల్లోనే మనకి పంట కోతకు వస్తుంది. ఈ రకం వానాకాలం మరియు యాసంగిలో దీన్ని సాగు చేయడానికి అనువైనదిగా గుర్తించడం జరిగింది. అదే రకంగా వానాకాలంలో మనకి 28 నుంచి 30 క్వింటాల దిగుబడి సామర్థ్యం కలిగినది. యాసంగిలో మనకి దాదాపుగా 35 నుంచి 40 క్వింటాల దిగుబడి సామర్థ్యం కలిగి ఉన్నది. వానాకాలంలో మనం సాగు చేసినప్పుడు కొంతవరకు బెట్ట పరిస్థితులను తట్టుకునే సామర్థ్యం ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే పూతానంతరం వచ్చే కాండం కుళ్ళు తెగుల్ని ఈ రకం సమర్థవంతంగా తట్టుకుంటుంది. అలాగే ఈ రకం దిగుబడి సామర్థ్యము ప్రైవేట్ రకాలతో ధీటుగా ఉంటుంది కాబట్టి రైతు సోదరులు దీన్ని సాగు చేసుకోవచ్చు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయము ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానము పొలాస జగిత్యాల నుండి మొదటిసారిగా నల్లగింజ నువ్వుల రకము జగిత్యాల నువ్వులు 3287, జేసీఎస్ 3287 స్టేట్ వెరైటల్ రిలీజ్ కమిటీ ద్వారా విడుదల చేయడం జరిగింది. ఈ రకం యొక్క లక్షణాలు కనుక గమనించినట్లయితే దిగుబడి 370 నుంచి 490 కిలోలు ఒక ఎకరానికి వస్తుంది. నూనె శాతము 44 నుంచి 47% వరకు ఉంటుంది. ఈ రకంలో అధిక కాల్షియం మరియు జింక్ ఉంటుంది. తెల్లగింజ రకాలతో పోల్చినట్లయితే కొంతవరకు బూడిద తెగులు, వెర్రి తెగులు, కాండం కుళ్ళు మరియు వేరుకుళ్ళు తెగులను తట్టుకుంటుంది. అదేవిధంగా కోడి ఈగను కూడా కొంతవరకు తట్టుకుంటుంది. తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో సాగు చేసే పంటలలో శనగ ముఖ్యమైన పంట. వ్యవసాయ పరిశోధన స్థానం ఆదిలాబాద్లో 2016 సంవత్సరం నుంచి నిర్వహించిన పరిశోధనల ఫలితంగా 2024 సంవత్సరంలో ఎస్విఆర్సి ద్వారా ఆదిలాబాద్ శనగ 2 అనే శనగ రకం విడుదల చేయడం జరిగింది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం నుంచి విడుదలైన మొట్టమొదటి శనగ రకం. ఈ రకం యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే 100 నుంచి 105 రోజుల పంటకాలం కలిగిన స్వల్పకాలిక రకం. 40 నుంచి 54 సెంటీమీటర్ల ఎత్తు ఉంటుంది. 45 నుంచి 51 రోజులలో పంట పూతకొస్తుంది. పూత గులాబీ రంగు కలిగి ఉంటుంది. శనగ పంటలో ప్రధానమైన సమస్య ఫిజేరియం ఎండు తెగులు. ఈ ఫిజేరియం ఎండు తెగులను ఆదిలాబాద్ శనగ 2 రకం సమర్థవంతంగా తట్టుకుంటుంది. 3 సంవత్సరాలు చిరుసంచ దశలలో ఈ రకం అధిక విస్తీర్ణంలో ఉన్న JG11 రకం కన్నా 13% అధిక దిగుబడి నమోదు చేయడం జరిగింది. ఈ రకం యొక్క దిగుబడి సామర్థ్యం చూసుకున్నట్లయితే
ఒక ఎకరానికి 8.5 నుంచి 10.5 క్వింటాల దిగుబడినిస్తుంది. సో ఈ రకం ముఖ్యంగా అధిక విస్తీర్ణంలో ఉన్న JG11 రకానికి ఒక ముఖ్యమైన ప్రత్యామ్నాయ రకంగా విడుదల చేయడం జరిగింది. ఈ చెరుకు మరియు వరి పరిశోధన స్థానం చెరుకు రైతులకు విశిష్ట సేవలు అందిస్తుంది. దానిలో భాగంగా చెరుకు రైతుల అభివృద్ధి కొరకు చెరుకు మరియు వరి పరిశోధన స్థానం నుండి అధిక దిగుబడి, అధిక చక్కెర శాతం కలిగిన 2013R81 అనే చెరుకు వంగడాన్ని రూపొందించడం జరిగింది. ఈ రకం గత డిసెంబర్ 2024 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం చేత విడుదల చేయబడింది. ఈ యొక్క 2013R81 రకాన్ని రుద్రూరు చెరుకు 81 రకంగా పిలుస్తాము. ఈ చెరుకు రకం కాల పరిమితి 12 నెలలుగా ఉంటుంది మరియు ఈ చెరుకు యొక్క చక్కెర శాతము 19.4% నమోదు చేయబడింది. అదేవిధంగా ఒక హెక్టార్ కు 120 నుంచి 130 టన్నుల చెరుకు దిగుబడిని ఈ రకంలో గమనించాము. అదేవిధంగా ఈ రకం నీటి వసతి ఉన్న ప్రాంతంలో తెలంగాణ అంతటా అనువైన రకము. ఈ రకం యొక్క ప్రత్యేకతను చూసుకున్నట్టయితే ఇది ఎర్రకొల్లు తెగులు మరియు వడల తెగులు మరియు పసుపు తెగులు వంటి చీడపీడలను సమర్థవంతంగా తట్టుకుంటుంది. అదేవిధంగా పీక పురుగు, పులుసు పురుగు వంటి వాటిని కూడా ఇది కొంతవరకు తట్టుకుంటుంది. ఈ పసుపు ఆకు తెగులు అనేది ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో చాలా వ్యాపిస్తుంది కాబట్టి ఈ రకం పసుపు ఆకు తెగులను కూడా తట్టుకునే రకంగా గమనించడం జరిగింది. మరియు చెరుకు యొక్క ప్రత్యేకతను చూసుకున్నట్టయితే ఈ బెల్లం నాణ్యత కూడా ఈ చెరుకు రకం బాగుంది. 16 టన్నులు ఒక హెక్టార్ కు బెల్లం దిగుబడిని కూడా నమోదు చేయడం జరిగింది. ఈ చెరుకు లక్షణాలను చూసుకున్నట్టయితే మధ్యస్థ గట్టితనాన్ని కలిగి ఉంటుంది. ఇది లేత పసుపు రంగులో ఉండడం వల్ల మంచి షుగర్ కేన్ జ్యూస్ కల్టివేషన్ కూడా పనికి వస్తుంది. అదేవిధంగా ఫ్యాక్టరీకి కూడా అనువైన రకంగా ఉంది కాబట్టి రైతులు దీనిని పండించి అధిక దిగుబడిని పొందవచ్చని ఆశిస్తున్నాం.